ఎన్నికల జాబితాల్లో అక్రమాలపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఆందోళన చేస్తూ ఎన్నికల సంఘాన్ని బీజేపీని నిలదీస్తున్న తరుణంలో అందరినీ ఆశ్చర్యపరిచే ఓ జాబితా వైరల్ అయింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గం ఎన్నికల కమిషన్కు సంబంధించిన ఓ విచిత్రం వెలుగు చూసింది. ఓటు చోరీ జరిగిందని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘంపై రాజకీయ పోరాటం సాగిస్తున్న నేపథ్యంలో ఓ బ్రహ్మచారి సాధువుకు 50 మంది పిల్లలు ఉన్నట్లు చూపుతున్న ఓటరు జాబితా వెలుగులోకి వచ్చింది. ఆ స్వామీజీకి ఉన్నట్లు చెబుతున్న కుమారుల్లో అతి పెద్ద వయస్కుడికి 72 ఏళ్లు, అతి చిన్న వయస్కుడికి 28 ఏళ్లు ఉన్నాయి. తీవ్ర వివాదంగా మారిన ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఈసీ నిష్పాక్షికతపై అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఓటరు జాబితాలో పేర్కొన్న వివరాల ప్రకారం వారణాసిలోని రామ జానకి ఆలయ వ్యవస్థాపకుడు స్వామి రామ్ కమల్ దవాస్ 50 మంది ఓటర్లకు తండ్రి. ఆయన చిన్న కుమారుడు రాఘవేంద్రకు 28 ఏళ్లు కాగా పెద్ద కుమారుడు బన్వారీ దాస్కు 72 ఏళ్లు. 50 ఏళ్ల స్వామి రామ్ కమల్ దాస్ అవివాహితులు. ఈసీ సృష్టించిన మరో అద్భుతం చూడండి. 50 మంది పిల్లలకు తండ్రిగా రామ్ కమల్ దాస్ని ఈసీ చూపించింది. ఇది చిన్న తప్పు అని ఈసీ కొట్టిపారేస్తుందా, మోసాన్ని అంగీకరిస్తుందా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఇదిలా ఉంటే హైందవ మతానికి చెందిన స్వామీజీలు అనుసరించే ఆచారాలను అవమానించారంటూ కాంగ్రెస్ పై వారణాసిలోని స్వామీజీల సంఘం విరుచుకుపడింది. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై కోర్టుకు వెళతామని స్వామి జితేంద్రానంద సరస్వతి వెల్లడించారు. జానపద గాయని నేహా సింగ్ రాథోడ్, ఆర్జేడీ నాయకులు కంచన్ యాదవ్తో పాటు ఈ వ్యవహారంలో సామాజిక మాధ్యమం ద్వారా స్పందించిన కొందరు జర్నలిస్టులపైన ఫిర్యాదులు చేస్తామన్నారు. సనాతన ధర్మం ప్రకారం శిష్యులు తమ గురువు పేరును తండ్రి స్థానంలో పెట్టుకోవచ్చని స్వామి జితేంద్రానంద వెల్లడించారు. ఆధార్ కార్డులు, ఓటర్ కార్డుల్లో 70 ఏళ్ల వ్యక్తికి తండ్రిగా 50 ఏళ్ల గురువు ఉంటే తప్పు కాదన్నారు. ఇదే అంశంపై ఎన్నికల సంఘాన్ని కలుస్తామని ఆయన వెల్లడించారు.